బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ 9 లో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకోబోతోందా? ప్రస్తుతం దీనికి సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమం తనూజ బిగ్ షాక్ కి గురి కాబోతున్నారా? తనూజ ఎలిమినేట్ కాబోతున్నారా? ప్రస్తుతం దీనికి సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమం దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇటు తనూజ ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది అనే చర్చ జోరందుకుంటోంది. ఎందుకంటే డిసెంబర్ 21న గ్రాండ్ ఫినాలే ఉంది. టైటిల్ రేస్లోకి అనూహ్యంగా రావడం జరుగుతోంది. డిమోన్ పవన్ కూడా ఇప్పుడు టైటిల్ రేస్లోకి వచ్చాడు అనే ఒక చర్చ జరుగుతోంది. అయితే ఇంతవరకు కూడా పడాల పవన్ కళ్యాణ్, తనుజ వీళ్ళిద్దరూ టైటిల్ రేస్లో ఉన్నారు. అయితే ఓటింగ్లో వార్ వన్ సైడ్ అవుతోంది. తాజా పోల్స్ ప్రకారం పవన్ పడాల టాప్లోకి వెళ్తున్నాడు. తనుజ ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందనే చర్చ కూడా జరుగుతోంది. ఓటింగ్ లైన్స్ ఓపెన్లో ఉండడంతో చివరి నిమిషంలో ఏదైనా జరిగే అవకాశం ఉంది అనే చర్చ జోరందుకుంటోంది. టాప్ 5లో ఉన్నారు సంజన గల్రాని, తనుజ, పడాల పవన్ కళ్యాణ్, డిమోన్ పవన్, ఇమాన్యుల్. సో ఆఖరి నిమిషంలో ఏదైనా జరగచ్చు, ఎవరైనా ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది. పడాల పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా అనూహ్యంగా తెర మీదకు వస్తున్నాడు అనే చర్చ జోరందుకుంటోంది. బట్ అది బిగ్ బాస్, ఏదైనా జరగచ్చు. టైం రాత్రి 9:20. మీరు చెప్పే ప్రయత్నించండి. హూ ఇస్ గోన్ బి ద ఎలిమినేషన్, అంటే ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు అనేది. ఓకే, కమింగ్ బ్యాక్ టు ద సబ్జెక్ట్. బిగ్ బాస్ సీజన్ 9లో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకోబోతోందా? తనూజ ఎలిమినేట్ కాబోతోందా అనే చర్చ జోరందుకుంటోంది. డిసెంబర్ 21న గ్రాండ్ ఫినాలే జరగబోతోంది. టైటిల్ రేస్లోకి అనూహ్యంగా రావడం జరిగింది పడాల పవన్ కళ్యాణ్, తనూజ. ఓటింగ్లో వార్ వన్ సైడ్ అవుతోంది. తాజా పోల్స్ ప్రకారం పడాల టాప్లో ఉన్నాడు. తనూజ ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందనే చర్చ జోరందుకుంటోంది. ఓటింగ్ లైన్స్ ఓపెన్లో ఉండడంతో చివరి నిమిషంలో ఏదైనా జరగచ్చనే చర్చ జరుగుతోంది. టాప్ 5లో ఉన్నారు సంజన గల్రాని, తనూజ, పడాల పవన్ కళ్యాణ్, డిమోన్ పవన్, ఇమాన్యుల్. ఏం జరగబోతోంది మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి అనేంద్ర సిద్ధంగా ఉన్నారు. అనేంద్ర, ఏం జరుగుతోంది? తనూజ విషయంలో ఎందుకు ఎటువంటి చర్చ జోరందుకుంటుంది సడన్ గా? సచిన్, ఇప్పటి వరకు టాప్ 5లో ఉన్న వాళ్ళలో అంటే ఈ వీక్ ఎవరు విన్నర్ అవుతారు, ఎవరు రన్నర్ అవుతారు, ఎవరు సూట్ కేసు తీసుకుని బయటకు వస్తారు అనే దాని మీదే బిగ్ బాస్ ఆడియన్స్ మొత్తం కూడా ఎదురు చూస్తున్నారు. సో దీని మీదే వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా ఉంది. సో ఈ వీక్ ఏం జరగబోతుంది, గ్రాండ్ ఫినాలేలో సండేలో ఎవరు ముందుగా ఎలిమినేట్ అయ్యి బయటకు వస్తారు, హౌస్ నుంచి ఇద్దరు ఎవరు బయటకు వస్తారు, తర్వాత ముగ్గురు ఉంటారు, ఆ ముగ్గురు ఎవరు, ఆ ముగ్గురులో ఎవరు సూట్ కేసు తీసుకుంటారు, తర్వాత ఎవరు విన్నరు, ఎవరు రన్నరు అనేది. సో ముందు నుంచి కూడా తనూజ టాప్ లోనే ఉన్నారు. సో తన ఓటింగ్ కూడా టాప్ లోనే ఉండడం, టాస్కుల పరంగా తను బాగా మంచి కాంపిటీషన్ ఇవ్వడం, ఫస్ట్ నుంచి తను అలాగే కాన్స్టెంట్ గా అట్లాగే తన ఓటింగ్ అనేది డ్రాప్ అవ్వకుండా అలాగే ఉండింది. కాకపోతే మధ్యలో కళ్యాణ్ పడాల ఫస్ట్ 2 వీక్స్ కూడా తన పర్ఫార్మెన్స్ ఏం కనిపించట్లేదు. హౌస్ లో అసలు తను ఉన్నాడని కూడా తెలియట్లేదు అని చెప్పి అందరూ కూడా నామినేట్ చేశారు కళ్యాణ్ ని. తర్వాత తన గేమ్ కొంచెంగా చేంజ్ చేసుకుంటూ తను ఆడుతూ తన పర్ఫార్మెన్స్ కొంచెంగా చేంజ్ చేసి తన ఓటింగ్ పెంచుకున్నారు. తర్వాత ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చిన తర్వాత శ్రీజ ఎలిమినేట్ అయ్యి మళ్ళీ హౌస్ నుంచి మళ్ళీ బయటకు వచ్చి హౌస్ లోకి మళ్ళీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత తను ఇచ్చిన సజెషన్స్ ఇవన్నీ కూడా చూసుకుని తన గురించి తను ఆలోచించుకుని కళ్యాణ్ తన గేమ్ ని డెవలప్ చేసుకుని తనూజకి కాంపిటేటర్ గా ఇప్పుడు సో కళ్యాణ్, తనూజ వీళ్ళిద్దరిలో విన్నర్ రన్నర్ అనే రేంజ్ లో తను పర్ఫామ్ చేసి ఇప్పుడు ఫస్ట్ నుంచి కూడా తను లాస్ట్ 2 వీక్స్ నామినేషన్స్ లో లేకపోయినా తన ఫ్యాన్స్ ఓట్స్ ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా ఇప్పుడు లాస్ట్ వీక్ ఓటింగ్ టాప్ లో ఉండేలాగా తనకి ఓట్ చేస్తున్నారు ఫ్యాన్స్ అందరూ కూడా. సో తన గేమ్ అనేది అలా ఉంది ఈ సీజన్ మొత్తం కూడా. సో అంటే ఇంకా ఇమాన్యుయల్ ఉన్నారు, ఇమాన్యుయల్ ఆల్రౌండర్ గా ఉన్నారు. ఇమాన్యుయల్ అసలు సీజన్ 9 ఇమాన్యుయల్ లేకుండా ఇమాజిన్ చేసుకోలేం, ఇది అందరూ యాక్సెప్ట్ చేయాల్సింది. ఎందుకంటే మొత్తం ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు కూడా సిచ్యువేషన్ ఎలా ఉన్నా కానీ స్పాంటేనియస్ గా తన కామెడీతో ఎంతో ఎంటర్టైన్ చేస్తూ షోస్ మొత్తం కూడా తన ఎంటర్టైన్మెంట్ తోనే నింపేశాడు. ప్రతిరోజు డైలీ ఎంతో కొంత ఎంటర్టైన్మెంట్ ప్రతి ఎపిసోడ్ లోనూ ఇమాన్యుయల్ ది ఉంటుంది కాబట్టి సో తన గురించి కూడా బిగ్ బాస్ చూసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. బట్ ఫిజికల్ టాస్క్ బాగా ఆడినా కూడా సో తనకి నామినేషన్స్ లోకి లాస్ట్ వరకు కూడా తన నామినేషన్స్ లోకి రాకపోవడం అనేది ఒకటి మైనస్ అయింది అనేది ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నారు. సో అండ్ ఇంకా డిమోన్ పవన్ కూడా ఫస్ట్ వీక్ ఎలిమినేట్ అయిపోవాల్సిన, అంటే ప్రతితో పాటు డేంజర్ జోన్ లోకి వెళ్ళి అన్ఫెయిర్ క్యాండిడేట్ అసలు బిగ్ బాస్ హౌస్ లోకి ఎట్లా సెలెక్ట్ చేశారు అనే
కామెంట్స్ వినిపించినాయి డెమోన్ పవన్ విషయంలో. అటువంటి డెమోన్ పవన్ ఫిజికల్ టాస్క్ పెడితే డెమోన్ పవన్ తప్ప ఇంకెవరు విన్ అవ్వరు హౌస్ లో అన్నట్టుగా డెమోన్ పవన్ ఆడుతూ వచ్చాడు. ఇప్పటి వరకు కూడా థర్డ్ టైం తను కెప్టెన్ కూడా అయ్యాడు. 3 times కెప్టెన్ అవడం డెమోన్ పవన్ మాత్రమే అది సాధ్యమైంది. అండ్ ఇంకా రీతు వీళ్ళ బాండింగ్ కూడా బాగుండింది. వాళ్ళ బాండింగ్ ఉన్నప్పటికీ కూడా దాని మీద కొంతమంది నెగిటివ్ కామెంట్స్ చేసినా వాళ్ళు బాండింగ్ ఎక్కడ కూడా విడిచిపెట్టకుండా ఇద్దరిని సపోర్ట్ చేసుకుంటూ ఇద్దరు ఆ గేమ్ ని డెవలప్ చేసుకుంటూ వచ్చారు. బట్ రీతు వెళ్ళిపోయిన తర్వాత ఎలిమినేట్ అయ్యి డెమోన్ పవన్ గేమ్ అనేది ఆడియన్స్ అందరికి ఇంకా బాగా నచ్చింది. డెమోన్ పవన్ ఇంకొంచెం ఫ్రీగా అందరితో కొంచెం కామెడీగా ఉంటూ ప్రతి టాస్క్ తను బాగా ఆడుతూ, ఎందుకంటే ఈ వీక్ మొత్తం కూడా బిగ్ బాస్ కొంచెం టఫ్ గా ఉండే ఫిజికల్ టాస్క్లే పెట్టారు. ఆ టాస్క్లన్నీ కూడా డెమోన్ పవన్ చాలా ఈజీగా అటు కళ్యాణ్ అండ్ ఇంకా ఇమాన్యుయల్ వీళ్ళిద్దరూ కూడా టఫ్ కాంపిటీషన్ ఇచ్చిన, తనూజ కూడా ట్రై చేస్తున్నప్పటికీ కూడా చాలా ఈజీగా తనే విన్ అయ్యి ప్లేయర్ ఆఫ్ ది డే దాదాపు ఒక 4-5 times తనే విన్ అయ్యాడు. బిగ్ బాస్ ఇచ్చే ట్రీట్ మొత్తం కూడా తనే తీసుకున్నాడు. సో ఇట్లాగా తన ఓటింగ్ పెంచుకుంటూ డెమోన్ పవన్ వచ్చాడు. సో ఇప్పుడు ఇమాన్యుయల్ 3rd place లో ఉన్నారు. ఆ ఇమాన్యుయల్ 3rd place ను కూడా బీట్ చేశాడు డెమోన్ పవన్. ఎందుకంటే బయటకు వచ్చిన తర్వాత రీతు అండ్ ఇంకా రాము రాథోడ్, శ్రీనివాస్ అయ్యి వీళ్ళందరూ కూడా డెమోన్ పవన్ ని గెలిపించండి అని చెప్పేసి ఓట్ చేయమని చెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తూ వీడియోస్ చేస్తున్నారు. ఇటు ఇమాన్యుయల్ కి జబర్దస్త్ ఆర్టిస్టులు అందరూ కూడా ఓట్ చేయమని రిక్వెస్ట్ చేస్తూ వీడియోస్ చేస్తున్నారు. ఇంకా తనూజకి అయితే సీరియల్ ఆర్టిస్టులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తనూజకి ఓట్ చేయమని చెప్పి వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు తనూజకి కళ్యాణ్ కి ఇద్దరికి కూడా టఫ్ కాంపిటీషన్ ఉంది. సో ప్రస్తుతానికి వీళ్ళిద్దరి మధ్య విన్నర్ రన్నర్ ఉండబోతున్నారు అనేది తెలుస్తుంది. సో అంటే ఆ తనూజ విషయంలో ఎందుకంటే ఓకే లాస్ట్ ఒక 6-7 ఎపిసోడ్ పోనీ ఎంతవరకు కాకపోయినా లాస్ట్ 3-4-5 ఎపిసోడ్స్ వరకు తను చాలా యాక్టివ్గా కనిపించింది. అంటే తన స్పేస్ అంటూ క్రియేట్ చేసుకుంది, తన స్పేస్లో తను ఉంది, మేబీ బహుశా రేస్లోకి వచ్చిందని చర్చ జరిగింది. బట్ లాస్ట్ 2-3 ఎపిసోడ్స్ నుంచి తను ఎందుకు డౌన్ అయింది చర్చ జరుగుతోంది. ఇజ్ ఇట్ సో? నిజంగా డౌన్ అయిందా లేకపోతే కేవలం చర్చ అయినా? ఎటువంటి టాక్ ఉంది బిగ్ బాస్ ఆడియన్స్ లో? సచిన్ అంటే ఫ్యామిలీ వీక్ జరిగిన తర్వాత నుంచి తనూజకి కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది అనుకోవచ్చు. ఎందుకంటే ఫ్యామిలీ వీక్ లో మాక్సిమం అందరూ కూడా తనూజతో క్లోజ్ గా ఉండమన్నట్టుగా అనే చెప్పడం, తన ఫ్యామిలీ తన సిస్టర్ వచ్చి కూడా మాక్సిమం విన్నర్ నువ్వే అన్నట్టుగా తనకి హింట్ ఇవ్వడం, ఇవన్నీ కూడా తనూజ చూసిన తర్వాత ఓకే మనం ఎలా ఉండాలి ఎలా ఆడాలి అనేది కొంచెం డిసైడ్ అయ్యారు. ఇంతకు ముందు నుంచి కూడా కొంచెం బిగ్ బాస్ టీమ్ కూడా తనూజకి సపోర్ట్ చేస్తున్నారు, తననే ఎక్కువగా చూపిస్తున్నారు అనే కామెంట్స్ బాగా వినిపించాయి. సో ఇవన్నీ కూడా బిగ్ బాస్ టీమ్ దృష్టికి కూడా మేబీ వెళ్ళి ఉండొచ్చు. సో తర్వాత కొంచెం తనూజని ఈక్వల్ గానే చూపించడం, కొంచెం తగ్గించి చూపించడం, తన పర్ఫార్మెన్స్ ఉంటేనే తన వైపు కెమెరా ఉండడం, ఇదంతా కూడా నెక్స్ట్ కొంచెం చేంజెస్ జరుగుతూ వచ్చినాయి. అండ్ ఇంకా ఫిజికల్ టాస్క్లు పెట్టే కొద్దీ ఇప్పుడు అంటే ఫినాలే దగ్గరకు వచ్చే కొద్దీ కొంచెం టాస్క్లన్నీ కూడా కొంచెం టఫ్ గానే ఉంటాయి. సో ఇక్కడ ఎవరు ఆడుతున్నారు, ఎవరి పెర్ఫార్మెన్స్ ఎక్కువగా ఉంటుంది అనే దాని మీదే కాన్సన్ట్రేట్ చేస్తారు కాబట్టి, సో ఎవరు ఎక్కువగా టాస్క్లు ఆడితే వాళ్ళ మీదే కాన్సన్ట్రేట్ చేస్తూ వాళ్ళనే చూపించే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇక్కడ కొంచెం తనూజ గేమ్స్ తగ్గడానికి ఇట్లా పోర్ట్రే అయింది అనుకోవచ్చు డెఫినెట్ గా. సో కానీ తన ఫస్ట్ నుంచి కూడా అట్లానే ఉన్నారు, తన గేమ్ తను ఆడుతూ, కాబట్టి కొంచెం ఎమోషనల్ గా ఉంటారు కాబట్టి తనూజ ఆ ఎమోషన్ అనేది చాలా మైనస్ అయింది. ప్రతి చిన్న విషయానికి తను ఆర్గ్యూ చేయడం, ఏడుస్తూ పక్కన కూర్చొని ఏడవడం, ఇదంతా కూడా ఆడియన్స్ కి కొంచెం ఇరిటేటింగ్ అనే అనిపించింది. సో దట్స్ వై కొంచెం తన మీద కొంచెం ట్రోలింగ్ కూడా తర్వాత ఆర్టిస్టులు ఇద్దరు వచ్చి ముద్దమందరం ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో వీళ్ళతో పనిచేసిన తనూజతో పనిచేసిన ఆర్టిస్టులు వచ్చి స్టేజ్ పైన మాట్లాడింది కూడా ఎక్కువగా ట్రోల్ చేయడం, ఇదంతా జరిగింది. సో అక్కడ నుంచి కొంచెం ఓటింగ్ అనేది తగ్గుతూ వచ్చింది, ఈ కళ్యాణ్ ఓటింగ్ పెరుగుతూ వచ్చింది. కాకపోతే లాస్ట్ 2 weeks కళ్యాణ్ నామినేషన్స్ లో లేకపోవడం వల్ల తనూజ ఓటింగ్ టాప్ లోనే ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ కళ్యాణ్ నామినేషన్స్ లో ఉన్నారు కాబట్టి తన ఓటింగ్ ఇంకొంచెం పెరిగింది. అండ్ ఇంకా భరణి బజ్ లో కూడా ఎవరిని విన్నర్ గా డిసైడ్ చేస్తారు మీరు అని శివాజీ గారు అడిగినప్పుడు తను క్లియర్ గా చెప్పారు, నేనైతే కళ్యాణ్ వర్త్ అనుకుంటున్నాను, కళ్యాణ్ ని నేను డిసైడ్ చేస్తాను విన్నర్ గాని అటు భరణి చెప్పడం. అండ్ ఇంకా వీళ్ళు బయట ప్రమోషన్స్ కూడా ఓటింగ్ కి సంబంధించి థియేటర్ లో స్క్రీన్స్ పైన ప్రమోట్ చేయడం, అండ్ ఇంకా బయట అందరికీ కూడా చెప్పి ప్రమోట్ చేయడం. సో
సో ఇంకా చాలా ఈక్వేషన్స్ ఇక్కడ కన్నడ, తెలుగు, క్యాస్ట్ ఇవన్నీ అన్ని రకాలుగా కూడా వాడుతున్నారు బయట. అంటే హౌస్ లో వాళ్ళకి ఇదంతా తెలియకపోవచ్చు, బట్ బయట మాత్రం ఓటింగ్ కోసం బయట పియర్స్ వీళ్ళందరూ కూడా రకరకాలుగా ప్రమోట్ చేస్తూ ఎట్లాగైనా మన వాళ్ళని గెలిపించాలి అని చాలా కష్టపడుతున్నట్టున్నారు. సో ఇదైతే కనిపిస్తుంది. సో ప్రస్తుతానికి స్టిల్ తనూజ, కళ్యాణ్ వీళ్ళిద్దరి మధ్యనే పోటీ కనిపిస్తుంది. కాకపోతే మరి ఈ 2-3 వీక్స్ లో, ఎందుకంటే ఈ 2-3 వీక్స్ లో నిన్నటి నుంచి వాళ్ళ జర్నీ వీడియోస్ బిగ్ బాస్ ప్లే చేసి స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు వాళ్ళు ఎలా ఆడారు, వాళ్ళ మెమరీస్ అన్ని కూడా ఒక రూమ్ లో పెట్టి వాళ్ళని ఆ రూమ్ లోకి పిలిచి వాళ్ళకి సంబంధించిన జర్నీ వీడియో వాళ్ళకి చూపించి వాళ్ళ గేమ్ గురించి బిగ్ బాస్ చాలా ఎమోషనల్ గా మాట్లాడుతున్నారు. ఇదంతా కూడా ఓటింగ్ కి చాలా ఉపయోగపడుతుంది. సో నిన్న ఇమాన్యుయల్ జర్నీ మొత్తం నిన్న చూసాం. ఈ రోజు జరగబోయే ఎపిసోడ్ లో తనుజ అండ్ ఇంకా డెమాన్ పవన్ వీళ్ళ జర్నీ వీడియో మనం చూస్తాం. అండ్ ఇప్పుడు కూడా వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించినటువంటి మెంబర్స్ వీడియోస్ కొన్ని ప్లే చేస్తున్నారు. వాళ్ళ గేమ్ గురించి వాళ్ళు సజెషన్స్ ఇచ్చే వీడియోస్ కొన్ని, వాళ్ళు టాస్క్ ఆడితే ఆ టాస్క్ ని బట్టి ఎవరికి ఏ వీడియో ఇవ్వాలనేది డిసైడ్ చేసి సో అట్లా వీడియోస్ కూడా ఇస్తున్నారు. ఇవన్నీ కూడా ఓటింగ్ కి ఉపయోగపడతాయి. సో ఫ్రైడే నైట్ వరకు ఓటింగ్ ఉంటుంది. సో తర్వాత మళ్ళీ ఇంకా ఓటింగ్ క్లోజ్, ఇంకా ఫినాలే ఎవరు విన్నర్ అవ్వబోతున్నారు అనేది మనకి ఇంకొక 2 days లో తెలుస్తుంది. సో ఫస్ట్ నుంచి అందరూ ఎక్స్పెక్ట్ చేసిందే, అందరూ అనుకుంటున్నదే తనూజ, కళ్యాణ్ వీళ్ళిద్దరిలోనే విన్నర్ రన్నర్ ఉంటున్నారు. సో మాక్సిమం విన్నర్ రన్నర్ ఈ చర్చ జరిగిన క్రమంలో ఎందుకు తనూజ ఎలిమినేట్ లేకపోతే తనూజ ఎలిమినేట్ అవుతారో అయ్యే అవకాశం ఉందా? ఎందుకు ఈ చర్చ జరుగుతోంది? అసలు ఏం జరిగింది? ఎస్, అంటే ఇప్పుడు కళ్యాణ్ ఓటింగ్ అనేది కొంచెం పెరిగింది. టాస్క్ల పరంగా కూడా ఇక్కడ డెమాన్ పవన్ టాస్క్లు బాగా ఆడుతున్నాడు, ఇమాన్యుయల్ కూడా టాస్క్లు బాగా ఆడతారు. కానీ ఫస్ట్ నుంచి కూడా ఈ సీజన్ కి విన్నర్, లేడీ విన్నర్ అవ్వాలి అనేది బిగ్ బాస్ థీమ్ అండ్ ఇంకా కాన్సెప్ట్ అన్నట్టుగా కొంతమంది మాట్లాడారు. కానీ ఇక్కడ ఎవరు ఫెయిర్ గా గేమ్ ఆడారు, ఎవరికి ఎక్కువగా ఫెయిర్ గా ఓటింగ్ పడింది, ఎవరు ఎక్కువ టాస్క్ల్లో విన్ అయ్యారు అనేది ఇక్కడ మనం చూస్తే మొత్తానికి కూడా చేంజ్ అవుతుంది. సో ఈ 2 weeks లో తన పర్ఫార్మెన్స్ కానీ, తను గెలవడమే కాకుండా పక్కన ఉన్న వాళ్ళని గెలిపించడానికి తను ట్రై చేయడం కానీ, తనూజ కోసం, తనూజ గెలుపు కోసం కూడా కళ్యాణ్ నిలబడడం కూడా కళ్యాణ్కి ప్లస్ అవుతుంది, తనూజకి మైనస్ అవుతుంది. కాబట్టి ఇక్కడ కళ్యాణ్ ఓటింగ్ కొంచెం పెరుగుతూ వస్తుంది. అండ్ ఇంకా వీళ్ళు టాస్క్లు ఆడుతూ కూడా వాళ్ళ ఓటింగ్ ని పెంచుకుంటూ వస్తున్నారు. బయటికి వెళ్ళిన వాళ్ళని ప్రమోట్ చేయడానికి కూడా ఇప్పుడు శ్రీజ ఎలిమినేట్ అయి బయటికి వెళ్ళారు. శ్రీజ తను 24 hours కళ్యాణ్ ని గెలిపించడానికి బయట ఓటింగ్ కోసం తను కష్టపడుతూ తనకి తెలిసిన వాళ్ళకి ఎలిమినేట్ అయిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఇప్పుడు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ చెప్పి ఓటింగ్ చేయమని అడుగుతున్నారు. ఇట్లా తనూజకి బయట అడగడానికి, ప్రమోట్ చేయడానికి హౌస్ నుంచి వెళ్ళిన వాళ్ళకి ఎవరికి కూడా డెఫినెట్ గా అది యాక్సెప్ట్ చేయరు తనూజ విన్నర్ అవ్వాలి అనేది. ఎందుకంటే ఎక్కువగా వీళ్ళు కామనర్స్ ఉన్నారు, బయటకు వెళ్ళిన వాళ్ళందరూ కూడా కొంచెం డిసప్పాయింట్ గానే బయటకు వెళ్ళారు, మమ్మల్ని అన్ఫేర్ ఎలిమినేషన్ చేశారంటూ కూడా బయటకు వెళ్ళారు. బయటకు వెళ్ళిన భరణి కానీ, దివ్య కానీ ఎవరు కూడా తనూజకి సపోర్ట్ చేసే అవకాశం లేదు. కానీ ఇక్కడ కళ్యాణ్కి సపోర్ట్ చేయడానికి బయటికి వెళ్ళిన తర్వాత బిగ్ బాస్ కంటెస్టెంట్స్, సీజన్ 9 కంటెస్టెంట్స్ ఉన్నారు, ఈవెన్ డెమాన్ పవన్ కూడా ఉన్నారు. సో ఇట్లా వాళ్ళకి అలా ఓటింగ్ కూడా ప్లస్ అవుతుంది, వీళ్ళ టాస్క్ ప్లస్ అవుతున్నాయి, ఇదంతా కూడా వాళ్ళకి ప్లస్ అయ్యి ఓటింగ్ పెరుగుతూ వస్తుంది. కాబట్టి తనూజ ఓటింగ్ కొంచెం తగ్గే ఛాన్స్ ఉంది. ఈ 2 days లో అది ఇంకా కొంచెం గ్రాఫ్ అటు ఇటు ఛాన్స్ ఉంది. సో సెకండ్ ప్లేస్ కి డెమాన్ పవన్ వచ్చినా రావచ్చు. సో తనూజ మేబీ 3rd place 4th place కూడా వెళ్ళొచ్చు. అండ్ ఇంకా సంజన ప్లేస్ మాత్రం సో అలాగే ఉంటుంది, ఎందుకంటే తన పర్ఫార్మెన్స్ కనిపించట్లేదు, ఓట్ కూడా తక్కువగానే ఉంది కాబట్టి సో మేబీ తన ప్లేస్ అలాగే ఉండొచ్చు. కానీ ఫినాలేలో 3rd place కి వెళ్ళి తనూజ అండ్ ఇంకా కళ్యాణ్, డెమాన్ పవన్ వీళ్ళు ముగ్గురు వెళ్తే సిచ్యువేషన్ ఒకలా ఉంటుంది, ఆర్ ఇమాన్యుయల్, తనూజ, కళ్యాణ్ వెళ్తే ఒకలా ఉంటుంది. వాళ్ళ ముగ్గురులో నుంచి సూట్ కేసు తీసుకుని బయటికి ఎవరు వస్తారు అని అడిగితే సో మేబీ ఇమాన్యుయల్ అయినా రావచ్చు, లేదు అంటే కళ్యాణ్ అయినా రావచ్చు. తనూజకి చాలా కాన్ఫిడెన్స్ ఉంది, తను విన్నర్ అని, తనకి ఓటింగ్ బాగా పడుతుంది అని చెప్పేసి ప్రతిదీ కూడా తను ఇప్పటి వరకు కూడా నేను ఆడియన్స్ త్రూ వాళ్ళ ఓటింగ్ ని నమ్ముకున్నాను, వాళ్ళ ఓటింగ్ ఏది డిసైడ్ చేస్తే నేను అదే ఫాలో అవుతానని చెప్పేసి ఫినాలే టికెట్ విషయంలో కూడా తను అదే ఫాలో అయ్యారు. సో డెఫినెట్ గా వీళ్ళిద్దరిలో మేబీ ఎవరైనా సూట్ కేసు తీసుకుంటే అక్కడ తనూజ విన్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది డెఫినెట్ గా. సో మరి ఓటింగ్ ప్రకారం ఓటింగ్ ఈ 2 days లో ఎట్లా చేంజ్ అవుతుంది? సూట్ కేసు ఆఫర్ ఇస్తే వీళ్ళిద్దరిలో ఎవరైనా విన్నర్ రేస్ లో ఉన్నా కానీ టెంప్ట్ అయి సూట్ కేసు తీసుకుని బయటకు వచ్చేస్తే అది తనూజకి ప్లస్ అయ్యి తనూజ విన్నర్ అవుతుందా? డెమాన్ పవన్ ఇప్పుడు ఇమాన్యుయల్ కూడా బీట్ చేసి 3rd place కి వచ్చాడు కాబట్టి
సెకండ్ ప్లేస్ కూడా వెళ్లే ఛాన్స్ ఏమైనా ఉందా ఇప్పుడు తన ఓటింగ్, తన పర్ఫార్మెన్స్ ఇవన్నీ కూడా పెంచుకుని? సో ఇదంతా కూడా ఇంకా మనం జస్ట్ మన ప్రిడిక్షన్ తప్ప ఎవరు డెఫినెట్ గా విన్నర్ అవుతారా అనేది కూడా చెప్పలేం. ప్రస్తుతానికి పాజిటివ్ గా ఉన్నది డెఫినెట్ గా విన్నర్ అవ్వచ్చు అనుకునేది కళ్యాణ్ మాత్రమే. సో తనూజ సెకండ్ ప్లేస్ లో ఉన్నారు, థర్డ్ ప్లేస్ లో డెమోన్ ఉన్నారు, ఫోర్త్ లో ఇమాన్యుయల్ ఉన్నారు. సో వీళ్ళలో నుంచి సూట్ కేస్ ఎవరు తీసుకుని బయటకు వస్తారు అనేది చూడాలి. రైట్ అంటే అనేంద్ర, ఇప్పుడు సిచ్యువేషన్ కంటిన్యూ అవుతుంది కాబట్టి, ఎందుకంటే మహా అయితే ఇంకొక 2-3 రోజులు కూడా లేదనే చెప్పుకోవాలి. ఈరోజు 18వ తారీఖు, రేపు లేదా ఎల్లుండి, బహుశా రేపు రాత్రి కానీ ఎల్లుండి రాత్రి కానీ డిసైడ్ అయిపోయే అవకాశం ఉంటుంది. సో ఇటువంటి క్రూషియల్ టైంలో బయటన అఫ్కోర్స్ మీరు అన్నట్టుగా పవన్కి బయట పిఆర్ పెద్దగా ఏం కనిపించడం లేదు. అంటే మిగిలిన వాళ్ళకి కంపేర్ చేసుకుంటే, అంటే సంజనాకి తనకంటూ టీం కావచ్చు, లేకపోతే ఆల్రెడీ తనకంటూ ఒక ఫేమ్ ఉంది కాబట్టి తనకి అది ఎసెట్ అవ్వచ్చు. అండ్ తనుజ ఆల్రెడీ సీరియల్లో ఉన్నారు కాబట్టి బహుశా తనకున్న సీరియల్ కొలీగ్స్ తనకి కాస్త హెల్ప్ చేసి ఉండొచ్చు కాక తనకి సపోర్ట్ విషయంలో. అట్ ద సేమ్ టైం ఇటు పవన్ అండ్ పవన్ కళ్యాణ్, డిమోన్ పవన్ వీళ్ళిద్దరికి కూడా కామనర్స్గా ఎంట్రీ ఇచ్చారు కాబట్టి వీళ్ళిద్దరూ ఇప్పుడు పోటీలో ఉండే అవకాశం కనిపిస్తోందా? ఎందుకంటే ఇమాన్యుయల్కి మన అడిగే జబర్దస్త్ టీం వాళ్ళకి తనకి సపోర్ట్ ఇస్తూ ఉండొచ్చు కాక, అలాగే సంజనా గల్రాకి తన టీం, మూవీ టీం, తనుజాకి మాట్లాడుకున్న సందర్భంలో తన సీరియల్ టీం. బట్ వీళ్ళిద్దరి విషయం గురించి మాట్లాడుకుంటే ఎటువంటి సపోర్ట్ ఉంది? కామనర్స్గా ఎంట్రీ ఇచ్చారు కాబట్టి విజయ అవకాశాలు ఎవరికి ఉన్నాయని చెప్పి ఎటువంటి చర్చ ఉంది వీళ్ళిద్దరి గురించి మాట్లాడుకుంటే? సచిన్, ఇక్కడ అంటే వీళ్ళు తనూజ అండ్ ఇంకా ఇమాన్యుయల్, సంజన, వీళ్ళ ముగ్గురు సెలబ్రిటీస్. వీళ్ళ ముగ్గురికి ఒక ఫాలోయింగ్ ఉంది. వీళ్ళ ముగ్గురు మాక్సిమం పీపుల్ కి మన తెలుగు స్టేట్స్ లో కూడా చాలా మందికి తెలుసు. సంజనాకి కొంచెం ఒక 2-3 ఫిలిమ్స్ తెలుగులో ఉన్నప్పటికీ కూడా సో మాక్సిమం ఐడియా ఉంది. సో తన ఏ సినిమా, ఎస్పెషల్లీ బుజ్జిగాడ్ సినిమాతో బాగా పరిచయం సంజన. సో అయితే వీళ్ళకి ఇక్కడ సెలబ్రిటీస్ ఫాలోయింగ్ ఉంది అండ్ ఇంకా ఆడియన్స్ లో కూడా ఫాలోయింగ్ ఉంది. బట్ వీళ్ళిద్దరి విషయానికి వచ్చేసరికి కళ్యాణ్ అండ్ ఇంకా డెమాన్ పవన్ వీళ్ళిద్దరు కామనర్స్. సో వీళ్ళిద్దరు కామనర్స్, వీళ్ళిద్దరికి సపోర్ట్ చేయమని సెలబ్రిటీస్ ఎవరు కూడా వీడియోస్ పెట్టడానికి పెద్దగా ఛాన్స్ లేదు. మాక్సిమం ఉన్న వాళ్ళు జబర్దస్త్ టీం